సి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కళ్ళు మూసుకొని చెప్పాలి రాజమౌళి గారు. అండ్ ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన దర్శకులు ఎవరైనా ఉన్నారు అంటే జేమ్స్ కెమెరూన్. టైటానిక్ అంతకుముందు, ఆ తర్వాత, అండ్ లాస్ట్ అవతార్ అంతకుముందు, ఆ తర్వాత. ప్రపంచవ్యాప్తంగా ఒక దర్శకుడి గురించి ఇంతగా మాట్లాడుకుంది ఎప్పుడూ లేదు. ఆస్కార్ అవార్డులు చాలా చిత్రాలకు వచ్చాయి, చాలా సినిమాలకు వచ్చాయి, చాలా దర్శకులకు వచ్చాయి, చాలా నటులకు వచ్చాయి. అయినప్పటికీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఇప్పుడు అదే స్థాయికి రాజమౌళి గారు చేరుకోవడం, ఆయన ఒక ఇండియన్ డైరెక్టర్ అవ్వడం, అందులోనూ మన తెలుగు డైరెక్టర్ అవ్వడం నిజంగా గర్వకారణం. రీసెంట్గా వీళ్ళిద్దరికీ ఒక మాటామంతి కార్యక్రమం జరిగింది, ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఆన్ వీడియో కాన్ఫరెన్స్. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజమౌళి సినిమాలు అంటే ఎప్పుడైనా సరే అందరూ అనుకుంటారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టుద్ది అని చెప్పేసి. బట్ కెమెరూన్ గారు అడిగారు, మీ సినిమాకి ఇంకెన్ని రోజులు ఉందంటే సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాం, ఇంకా 8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అంటే షూటింగ్ పూర్తయినా మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఎంత కాదన్నా అవునన్నా 2027 సమ్మర్కి అనుకోవచ్చు. సమ్మర్కి రాజమౌళి గారి సినిమా రిలీజ్ అవుతుందని ఒక హింట్ దొరికింది. ప్యారల్గా దాంతోపాటు వారణాసి సినిమా పైన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఆ క్రెడిట్ నిజంగా కెమెరూన్కి ఇవ్వాలి. మరి మనం కూడా ఏదో తీసుకోవాలి కదా కెమెరూన్ వైపున. కెమెరూన్కి ఏమి హెల్ప్ అయిందంటే, రేపు ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంటే ఒక ఇండియన్ డైరెక్టర్, పైగా అందులోనూ తెలుగు డైరెక్టర్ చేత ఆయన సినిమా ప్రమోషన్కి ఉపయోగపడింది అంటే రాజమౌళి స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోండి. ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా భలే చేశాడు, ఈయనెవరు, RRR అప్పుడెప్పుడో నాటు అక్కడ ఆస్కార్ వచ్చింది, ఇతను ఆయన ఇంకేం సినిమాలు తీశాడు, అదేదో బాహుబలి అంట, జపాన్లో చైనాలో కూడా రిలీజ్ అయింది. ఈగ ఆబ్వియస్లీ భలే తీశాడే, ఇట్లా ఇతని సినిమాల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సో గతంలో అంటే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాజమౌళి తీసిన సినిమాలన్నీ ఇప్పుడు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చూడడానికి ఇష్టపడుతున్నారు, ఇతను ఎలా తీశాడు ఏంటిది అని చెప్పేసి. ఈవెన్ యమదొంగ అయినా సరే మన కల్చర్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు వారణాసితో కూడా మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఇప్పుడు కెమెరూన్ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అటు అవతార్కి హెల్ప్ అయింది, ఇటు హెల్ప్ అయింది. ఇంకా అవతార్ విషయానికి వస్తే రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అండ్ అందుకే దాంట్లో పాపం జెక్ ఫ్యామిలీ పార్ట్ 1, 2 మొదలు పెడితే ఇప్పుడు వచ్చేది 3. సెకండ్ పార్ట్కి ఒక కొడుకుని అయితే కోల్పోయారు. అండ్ మళ్ళీ క్లైమాక్స్లో దేవుడు ఇంకో బిడ్డని ఇచ్చినట్టుగా చూపించారు. మరి ఆ పిల్లోడు ఈ ఫైర్ అండ్ యాష్లో ఉంటాడో లేదో మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ మనిషి జాతికి చెందిన ఒక పిల్లోడు వీళ్ళ దగ్గర తిరుగుతున్నాడు కదా, ఆ పెరిగిన అబ్బాయి లాస్ట్లో విలన్ని కాపాడి తీసుకొచ్చాడు. సో పార్ట్ 3లో కూడా అతనే విలన్గా ఉంటాడనే విషయం అయితే మనకి హింట్ అర్థమైపోయింది. ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్, మరి ఈ అగ్నిగోళల మధ్య, ఆ బూడిదల మధ్య ఈ పండోర జాతికి చెందినటువంటి ఈ మనుషులందరూ కూడా, మనుషులు అనాలో వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లా, ఎలా నెగ్గుకు రాగలరు అనేది రేపు తెలుస్తుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి, సాయంత్రం కల్లా ఒక టాక్ వచ్చేస్తుంది. అవతార్ రివ్యూ మనం రేపు మాట్లాడుకుందాం. రాజమౌళి గారు అవతార్కి ప్రమోషన్ చేయడం అనేది నిజంగా గ్రేట్ చెప్పాలి అంటే. రేపటి రోజు వారణాసికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మన తెలుగు సినిమాలు ఇక మీదట వారణాసి తర్వాత అన్నీ కూడా, అంటే నెక్స్ట్ రాజమౌళి అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చే సినిమా అయినా సరే ప్రపంచవ్యాప్తంగా మన స్టార్స్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్, పాన్ ఇండియా అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లెవెల్లో మాట్లాడుకునే రేంజ్ మన హీరోలు ఎదుగుతారు. అది మనకి గర్వకారణం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.